హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అస్తమాను సెలూన్స్కి వెళ్ళక్కర్లేకుండా ఇంట్లోనే ఉండి మన హెయిర్ అనేది చాలా వాల్యూమ్నెస్గా ఇంకా స్ట్రైట్నింగ్ ఎలా చేసుకోవాలో మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టెప్ బై స్టెప్ ఒక్కసారి చూసేయండి. ఈ వీడియోలో ఒక్క పాయింట్ మీకు యూజ్ అయినా సరే ఒక్కసారి లైక్ చేసేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్లీ మనకైతే ఈ బ్లో డ్రై కావాలి. నేనైతే హార్వెల్స్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హీట్ ప్రొటెక్షన్ స్ప్రే. నేనైతే బ్లీబ్లెండ్ వాళ్ళది తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు నార్మల్గా ఏది వాడతారో అది. హెయిర్ సీరం వచ్చేసి నేను ఇప్పటి నుంచో కూడా లెవానే వాడతాను. నెక్స్ట్ మనం చేసుకోవడానికి క్లిప్స్ అయ్యి పెట్టుకోవడానికి క్లిప్స్, ఇంకొకటి ఒక కోంబ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో కూడా ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్గా మనం మిడిల్ పార్ట్ తీసుకోవాలి. 2 పార్టీషన్స్ కింద చేసుకుందాం హెయిర్ అంతా. ఇలా హెయిర్ ని 2 పార్ట్స్ కింద తీసుకుని హెయిర్ ఎక్కడ ట్యాంగిల్స్ లేకుండా నీట్ గా కోమ్ పెట్టేసుకుని క్లియర్ చేసేసుకోండి. ఫస్ట్ ఈ పార్ట్ తో మనకు అవసరం లేదు కాబట్టి దీంతో నేను క్లిప్ పెట్టేసి ఈ హెయిర్ ని సెక్యూర్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి దీన్ని కూడా మనం పార్టీషన్స్ చేసుకోవాలి కింద నుంచి పై దాకా. ఫస్ట్లీ ఇదంతా నేను క్లియర్ చేసేసుకున్నాను ట్యాంగిల్స్. నాదైతే నార్మల్ గా చాలా కర్లీ హెయిర్. ఈ కొంచెం పార్ట్, చిన్న పార్ట్ కొంచెం మనం ఎంత నీట్ గా కేర్ఫుల్ గా చేసుకుంటే అంత బాగా వస్తుంది స్ట్రైట్నింగ్ అనేది, లేదు అని అంటే వాల్యూమ్ అనేది. ఈ కింద పార్ట్ ఒకటి ఇలా తీసుకుని నేను ఇలా ఇది పైకి ఇలా సెక్యూర్ చేశాను. నెక్స్ట్ మనకి ఈ పార్ట్ అనేది ఉంది కదా, దీనికి నేనైతే చెప్పాను కదా ముందే బ్లీబ్లెండ్ వాడుతున్నాను అని చెప్పేసి. హీట్ ప్రొటెక్టివ్ స్ప్రే నేనైతే ఇలా తీసుకుని కింద నుంచి పైనుంచి కింద దాకా అనేది స్ప్రే చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ ప్లగ్ దీంతో పెట్టుకుంటాను. ఇదైతే సౌండ్ అయితే బాగానే ఎక్కువే వస్తుందండి. నేను అది కట్ చేసేసి నార్మల్గా పెడతాను, లేదు అంటే చిన్న బిట్ యాడ్ చేస్తాను. నార్మల్ గా కూడా మీకు ఇక్కడ ఉంటాయి, మీ క్లియర్ గా కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఇక్కడ సింబల్స్ ఉన్నాయి చూసారా, ఒకటేమో బాగా హీట్, ఇంకొకటి కోల్డ్, ఇంకొకటి సూపర్ హీట్. నేనైతే నార్మల్ హీట్ లోనే పెట్టుకున్నాను. అంటే ఇక్కడ సింగిల్ ఎస్ ఉంటుంది చూసారా, నేనైతే అక్కడ పెట్టుకున్నాను. అయినా కూడా చాలా హీట్ వస్తుంది. మీరు బ్లో చేసేటప్పుడు కూడా ఇలా ఇలా ఈ డైరెక్షన్ లో పెట్టుకోండి. ఇలా అయితే మీ ఫేస్ కి అయితే హీట్ చాలా ఎక్కువ వస్తుంది. ఈ డైరెక్షన్ లో పెట్టుకుని ఇలా రివాల్వ్ చేసుకోండి. డిఫరెన్స్ వచ్చిందో ముందు చేసిన దానికి దీనికి. మీరు ఇలా పెట్టుకుని ఇలా రౌల్ చేసుకున్నారు అని అంటే కింద లైట్ గా కర్ల్స్ అనేవి వస్తాయి. బాగా ఎక్కువ చేసుకుని అలా ఒక 2 to 3 seconds ఉంచారు అని అంటే ఆ కర్ల్స్ అనేది నిలబడతాయి. నాకైతే అంత కర్ల్స్ అవసరం లేదు, నేను అందుకుని నార్మల్ గా ఉంచేస్తున్నాను. నెక్స్ట్ ఇది అయ్యింది కదా, ఇది మనం బ్యాక్ సైడ్ వేసేసుకోవాలి. పైనుంచి నెక్స్ట్ ఈ సెక్యూర్ చేసుకున్న హెయిర్ ని తీసుకుని దీన్ని కూడా మళ్ళీ బ్యాక్ సైడ్ కి కొంచెం తీసుకోవాలి. బ్యాక్ సైడ్ తీసుకుని ఈ రిమైనింగ్ పార్ట్ ఉంది కదా, ఈ రిమైనింగ్ పార్ట్ మళ్ళీ ఇందాక పెట్టినట్టే పైకి మీరు ఐదర్ ఇలా ముడి వేసుకుని పెట్టుకున్నా, లేదు అని అంటే సైడ్కి పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. ఇది మొత్తం మళ్ళీ పైన ఇలా సెక్యూర్ చేసుకోండి. మనం చేసుకున్నది వెనక్కి ఉండాలి. నెక్స్ట్ ఇది ఒకసారి దీన్ని కూడా క్లియర్ చేసేసుకుందాము చిక్కేమీ లేకుండా. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్, ఇలా హీట్ ప్రొటెక్షన్ స్ప్రే ఉంటుంది కదా, దీన్ని పైనుంచి కిందకి నార్మల్ గా బాగా స్ప్రే చేసుకోండి. ఇలా ఈ డైరెక్షన్ లో ఉండాలి. ఈ పక్కకి ఇలా పెట్టుకుని మీరు ఇలా రివాల్వ్ చేసుకుంటూ ఇలా తీసారు అని అంటే నీట్గా స్లోగా వస్తుంది. అంటే ఆ హీట్కి కొంచెం సేపు ఉంచుకోవాలి. మీరు ఇలా మళ్ళీ చూపిస్తాం, ఇలా ఎంత తీసుకుంటే అంత బాగా వస్తుంది. తీసుకున్న తర్వాత తిప్పిన తర్వాత ఇలా స్లోగా కింద నుంచి తీసేయాలి. చూసారా, ఇప్పుడు బ్యాక్ ఇది ఉంది కదా మనం ఇందాక చేసినది, దాన్ని దీన్ని కూడా మనకి ఒకసారి చేసేసి నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ ఇక్కడ ఉన్నది ఈ మధ్యలో వద్దు. నార్మల్గా ఇటు సైడ్ ఉంటుంది కదా, మీరు ముందు చేసుకున్నది మాత్రం బ్యాక్ వేసేసుకోండి. ఇటు సైడ్ ఈ పైది మాటకి అలా ఉంచేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ నార్మల్గా మీరు క్లిప్ పెట్టేస్తే ఇది సెక్యూర్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ పార్ట్కి కూడా ఇందాక చేసినట్టే
స్లోగా చేసుకున్నారు అని అంటే చాలా నీట్గా వస్తుంది. సేమ్ సెలూన్లో ఎలా ఉందో అలాగే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పార్ట్ని అప్పుడే చేయకండి, ఎందుకంటే దీంట్లో కొంచెం ఉంటుంది కదా, అది ఇది కలిపి మనం చేసుకుంటాము. సో ఇది ఇలా ఉంచేసి ఇది మొత్తం క్లిప్తో సెక్యూర్ చేసేయండి. లాస్ట్ ఇందాక ఈ పార్ట్లో ఇప్పుడు చేసిన దాంట్లో వేసాం కదా, సేమ్ అలాగే లాస్ట్లో కొంచెం తీసుకుని ఇప్పుడు ఇది కలిపి పైన క్లిప్ అనేది పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ ఇట్ సైడ్ ఎలా చేసామో సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ చేసుకోవడం. మీరు హెడ్ బాత్ చేసినప్పుడు కూడా కొంచెం సీరం ఆల్రెడీ అప్లై చేసుకోవాలి. నేనైతే డ్రై హెయిర్ మీద చేస్తున్నాను కాబట్టి నేను సీరం ఏమీ అప్లై చేసుకోలేదు. నేను హెడ్ బాత్ చేసినప్పుడు నార్మల్గా కొంచెం డ్రై అవుతూ ఉంటుంది కదా, ఆ టైంలో మీరు చేసుకోవాలి. చేసుకున్నప్పుడు కూడా ఇక్కడి నుంచి రావాలి, ఇది అనేది ఇక్కడి నుంచి పెట్టి ఇలా 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 ఇక్కడ రోల్ చేయాలి. అంతే తప్ప మీరు ఇక్కడిక్కడే చేశారు అని అంటే ఇక్కడ చాలా క్లమ్జీగా ఉండి ఇక్కడ నార్మల్ కర్ల్స్ లాగా ఉంటుంది, ఇక్కడ స్ట్రైట్నింగ్ అవుతుంది. ఇదొకటి కొంచెం తీసుకుని పైదంతా నేను సెక్యూర్ చేసుకున్నాను. ఇందాక ఇట్ సైడ్ చెప్పినట్టే ఈ పార్ట్ ఉంటుంది కదా, ఇది మళ్ళీ నెక్స్ట్ ఇది మొత్తం సైడ్కి, ఈ సైడ్ది ఆ సైడ్ది కలిపి పైది నేను నెక్స్ట్ చేస్తాను. ఇప్పుడు ఇది సేమ్ ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈ పైది ఉంది కదా, ఈ పైన నార్మల్గానే మనం ఇలాగా యాంగిల్ ఫ్రీ చేసేసుకోండి. ఫస్ట్ కోమ్ చేసుకుని తర్వాత ఇట్ సైడ్ మీకు కనిపిస్తుందా, ఈ కొంచెం పార్ట్ ఇదొకటి ఎదరకు తీసేసుకోండి. ఇది ఫస్ట్ సైడ్కి వేసుకుని ఇది క్లిప్తో సెక్యూర్ చేసుకుని దీన్ని ఒక్కదాన్ని ఫస్ట్ ఈ పార్ట్ ఒక్కదాన్ని మనం చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇది వెనక్కి ఇలా వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మెయిన్, ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది. దీన్ని మనం ట్యాంగిల్ ఫ్రీ చేసుకుని నేను ఆల్రెడీ స్ప్రే చేసేసుకున్నాను. కనిపిస్తూ ఉంటుంది నా హెయిర్ వాల్యూమ్ ఎంత పెరిగిందో. ఇప్పుడు నార్మల్గా అనేది చేసుకో. నాకు తెలిసి ఇప్పుడే మీకు తెలిసి ఉంటుంది, ఆల్రెడీ నాకు తెలిసి మీకు కనిపిస్తూనే ఉంటుంది హెయిర్ అనేది ఎంత వాల్యూమ్ అయిందో ఇంకా ఎంత సాఫ్ట్ అయిందో. ఇలా అయిపోయిన తర్వాత లాస్ట్లో నేనైతే లివాన్ వాడుతాను కదా, ఆ సీరం తీసుకుని నార్మల్గా కూడా ఎప్పుడైనా సీరం రాసుకునేటప్పుడు ఇలా అనుకుని ఈ వేళ్ళ మధ్యలోకి కూడా వెళ్ళాలి సీరం అనేది. వేళ్ళ మధ్యలోకి కూడా ఇలా సీరం అనేది వెళ్ళిన తర్వాత దీన్ని ఇలా తీసుకోవాలి. కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. ఇంకోటి మనం హీటర్ అంతా వాడాం కదా,
బ్యాక్గ్రౌండ్ మారింది అని అనుకుంటున్నారేమో, ఆ పక్కన లైటింగ్ సరిగ్గా రావట్లేదు. సో మీకు చేంజ్ అనేది బాగా కనిపించాలి కదా అని చెప్పేసి ఇటు సైడ్ అయితే కొంచెం బాగానే కనిపిస్తుంది అటు సైడ్ మీద అనుకుని మార్చాను అంతే. ఇంకొకటి సేమ్ సెలూన్ లుక్కే కావాలి అని అంటే మనం పార్లర్కి వెళ్ళి ప్రతిసారి చేయించుకునే అవసరం లేదండి, ఇలా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మీరు స్టార్టింగ్ లో గమనిస్తే నా హెయిర్ చాలా థిన్ గా ఉంటది, బట్ ఇప్పుడైతే కొంచెం వాల్యూమ్నెస్ యాడ్ అవుతుంది. మందికి డౌట్ ఉంటుంది కదా, అంటే ఇలా ఎంతసేపు ఉంటది అని చెప్పేసి 2 to 3 days అయితే పక్కా ఉంటుందండి. ఇంకోటి మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటది. చాలా మంది హీట్ ప్రొటెక్షన్ స్ప్రే గానీ లేదు అంటే సీరం గానీ కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. ఎందుకంటే స్టార్టింగ్ లో కూడా నేను అలాగే అనుకునేదాన్ని. కానీ ఇప్పుడైతే స్టార్టింగ్ లో కూడా నేను అలాగే అనుకునేదాన్ని. కానీ కానీ అంత హీట్ మన హెయిర్ మీద పడేటప్పటికి కొంచెం డ్యామేజ్ అనేది అవుతుంది. సో దానికైతే కాంప్రమైజ్ అవ్వకండి. హీట్ ప్రొటెక్షన్ స్ప్రే సీరమ్స్ అన్ని వాడారు అని అంటే హెయిర్ కి ఎలాంటి డ్యామేజ్ ఉండదు. అయితే హార్వెల్స్ బ్రాండ్ వాడాను, మీరు సేమ్ అదే వాడాలని కూడా ఏమీ లేదు, మీ బడ్జెట్ లో మీరు చూసుకోండి. బట్ హెయిర్ కి అయితే కొంచెం బడ్జెట్ పెడితేనే బెస్ట్ అని చెప్పేసి నా ఒపీనియన్. ఎందుకు సేమ్ మనం ఇదే బ్లో డ్రై యూస్ చేసి కూడా కర్ల్స్ కూడా చేసుకోవచ్చు. సో మీకు అలాంటి వీడియో కూడా కావాలి అని అంటే కింద కమెంట్స్ చేయండి, నేనైతే చూపిస్తాను. ఆ కర్ల్స్ కూడా మనకి ఏదైనా పార్టీస్ అవి ఉన్నప్పుడు బాగా యూజ్ అవుతాయి కదా, చాలా మందికి యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఒక్క పాయింట్ మీకు నచ్చినా కూడా ఒక్కసారి లైక్ చేసేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.